మానవ సంబంధాలన్నీ యాంత్రికంగా మారి ఒకరికొకరు దూరమవుతున్న విషమ క్షణాలలో కొన్ని నమ్మకాలు అందరినీ ఒక్కోసారి ఏకం చేస్తాయి. దేవుడు ఉన్నాడో లేదో తెలియకపోయినా ఆ శక్తిపై నమ్మకం చిత్ర విచిత్ర ఆచారాలను ఏర్పరిచి జీవితాన్ని ఇలా వేడుకగా మార్చింది. ఇప్పుడు చూడబోతోన్న ఈ తులాభారం ఆ ప్రాంత వాసులను ఎంతో ఆకట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని స్వయంభూ బాలదుర్గమ్మ తల్లి ఆలయంలో 700వ తులాభారం వినూత్న రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవరపల్లి గ్రామానికి చెందిన కామిశెట్టి వెంకటరమణ తనకు సంతానం కలిగితే అమ్మవారికి బెల్లంతో తులాభారం వేస్తామని మొక్కుకున్న మొక్కుల్లో భాగంగా కుటుంబ సభ్యులందరూ ఒకేసారి బెల్లంతో తులాభారం వేసుకుని అమ్మవారికి సమర్పించారు. ముందుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నవజాత శిశువుకు బారసాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తులాభారంలో భర్త ఒడిలో భార్య, భార్య ఒడిలో పిల్లవాడిని ఉంచుకుని ఒకేసారి బెల్లంతో తులాభారం వేసి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి కామిశెట్టి దుర్గారావు మాట్లాడుతూ దేవరపల్లి గ్రామంలో సంతాన లక్ష్మిగా స్వయంభూగా వెలిసిన బాలదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నేటితో 700 తులాభారాలు పూర్తయ్యాయని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు పుట్టిన సంతానాన్నే తులాభారం వేసే భక్తులు ఈరోజు వినూత్నంగా ముగ్గురు ఒకేసారి తులాభారం వేసుకుని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారని తెలిపారు. దేవరపల్లి వాస్తవ్యులు కామిశెట్టి శ్రీనివాసరావు వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు వెంకటరమణ దుర్గా భవాని దంపతులకు కుటుంబ సమేతంగా తులాభారం వేయడం జరిగింది. కుటుంబ సమేతంగా అంటే భర్త ఊళ్ళో భార్య, భార్య ఊళ్ళో బాబు కూర్చుని ముగ్గురికి కలిపి ఒకేసారి తులాభారం వేయడం జరిగింది. ఇంతవరకు మన బాలదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 700 తులాభారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఈరోజు దేవరపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవరపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ కామిశెట్టి వెంకటరమణ శ్రీమతి దుర్గా భవానీ దంపతుల కుమారుడికి ఈరోజు అమ్మవారి సన్నిధిలో బెల్లంతో కుటుంబ సమేతంగా బెల్లంతో తులాభారం వేయడం జరిగింది. ఎందుకనంటే వారి సంతానం లేదని అమ్మవారి సన్నిధికి వచ్చి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు విశిష్టతగా కుటుంబ సమేతంగా ఈరోజు అమ్మవారి సన్నిధికి వచ్చి తులాభారం కార్యక్రమం అలా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ తులాభారం అంటే అమ్మవారికి సంతాన లక్ష్మిగా బాలదుర్గమ్మ తల్లి అమ్మవారు ఈవిని సంతాన లక్ష్మిగా కొలుచుకోవటం జరుగుతుంది భక్తులందరూ కూడా. ఎందుకంటే ఈ స్థాపితం 2007లో స్థాపితం చిన్నపిల్లలతో ఒక పెంట కుప్పలో లక్ష్మీదేవి అవతారంగా పిలిచింది ఈ అమ్మవారు. అప్పటి నుంచి కూడా నిరాడంబరం లేకుండా ఇప్పటి వరకు కూడా 700 ఈ రోజుతో 700 తులాభారం జరిగింది.